గర్భసంచిలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే ప్రెగ్నెన్సీ అనేది రావడం అనేది కష్టం. వాటిని ఎలా అవాయిడ్ చేయొచ్చు? హలో వ్యూయర్స్, నమస్తే. దిస్ ఇస్ డాక్టర్ కావ్య, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్స్ వైజాగ్ బ్రాంచ్. సో గర్భసంచిలో ప్రాబ్లమ్స్ అనేవి కొంతమందికి పుట్టుకతోనే ప్రాబ్లమ్స్ మొదలవుతాయండి. సో దాన్ని మనం యూనికార్నియట్ యూట్రస్ అని, బైకార్నియట్ యూట్రస్ లేదు సెప్టేట్ యూట్రస్ అని అంటమనే జరుగుతుంది. యూనికార్నియట్ యూట్రస్ అంటే ఏంటి అంటే వాళ్ళకి తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఒక పక్క గర్భసంచి మాత్రమే డెవలప్ అయి ఉంటుంది, ఇంకో పక్క గర్భసంచి అనేది డెవలప్మెంట్ ఉండదన్నమాట. సో ఈ పర్టికులర్ పేషెంట్స్ న్యాచురల్గా కన్సీవ్ అయినప్పటికీ వీళ్ళకి ప్రీ టర్మ్ డెలివరీస్ అంటే ముందుగానే నెలలు నిండకుండానే ఉమ్మ నీరిపోవడం లేదు డెలివరీ అయిపోవడం అనేది ఎక్కువ చూసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఇంకో కండిషన్ వచ్చేసి సెప్టేట్ యూట్రస్ అంటారు. దీంట్లో గర్భసంచి లోపల గోడ అనేది ఉంటుంది. కానీ ఈ గోడ అనేది ఐడెంటిఫై చేసిన పక్షంలో అయితే ఈ గోడను మనం సర్జికల్ ప్రొసీజర్ ద్వారా రిమూవ్ చేసి వాళ్ళని న్యాచురల్ గా ట్రై చేయమని చెప్పొచ్చు. ఈ పర్టికులర్ ప్రాబ్లం ఉండడం మూలంగా ఏంటి అంటే ఈ గోడ థిక్నెస్ మీద ఆధారపడి ఉంటుంది, లోపల డిఫరెంట్ వెరైటీ ఆఫ్ కండిషన్స్ పైన గోడ రిమూవల్ అనేది ఆధారపడి ఉంటుంది. సో ఈ గోడ ఉండడం మూలంగా ఫస్ట్ కొంతమందికి ప్రెగ్నెన్సీ అనేది రాదు, వచ్చినా సరే వీళ్ళలో ఎక్కువ శాతం అబార్షన్ కండిషన్స్ అనేవి మనం నోటీస్ చేస్తూ ఉంటాం అనమాట. అండ్ దిస్ ఇస్ ద మోస్ట్ కామన్ కండిషన్. పుట్టుకతో వచ్చే ప్రాబ్లంలో సెప్టేట్ యూట్రస్ అనేది మోస్ట్ కామన్ గా ఐడెంటిఫై చేసే కండిషన్. నెక్స్ట్ బైకార్నియట్ యూట్రస్ అంటే గర్భసంచి రెండు భాగాలుగా విభజన అనేది ఏదైతే ఉంటుందో అది రెండు అతుకోకపోవడం మూలంగా ఫార్మ్ అయ్యే అబ్నార్మాలిటీ అనమాట. ఈ పర్టికులర్ కండిషన్ కి ట్రీట్మెంట్ అనేది సాధ్యం అంటే కొంచెం కష్టం ఉంటుంది. సో వీళ్ళకి ఏంటి అంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఎబిలిటీ అనేది ఉంటుంది, కానీ అబార్షన్ రిస్క్ ఎక్కువ, ప్రీటర్మ్ రిస్క్ అనేది ఉంటుంది అనమాట. సో కంజెనిటల్ గా వచ్చిన ప్రాబ్లమ్స్ అంటే పుట్టుకతో వచ్చిన ప్రాబ్లమ్స్ అనేవి వీళ్ళకి హెల్త్ ఇష్యూస్ అనేవి ఏమి ఉండడం మూలంగా అర్లీ ఐడెంటిఫికేషన్ అనేది కుదరదు. సో వీళ్ళు ఎప్పుడైతే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుంటున్నారో లేదు అంటే అబార్షన్ హిస్టరీతో డాక్టర్ దగ్గరికి వెళ్తారో వీళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఒకవేళ ఈ ప్రాబ్లమ్లో సెప్టేట్ యూట్రస్ కానీ ఐడెంటిఫై అయితే సర్జికల్ కరెక్షన్ అనేది పాసిబిలిటీ ఉంటుంది. వీటితో పాటు ఏజ్ పరంగా వచ్చే సమస్యలు ఏంటంటే గర్భసంచిలో గడ్డలు అనేవి రిమూవ్ చేసుకోవడం ద్వారా మళ్ళీ ప్రెగ్నెన్సీ పాసిబిలిటీస్ అనేవి ఉంటాయి. గర్భసంచి వాప్, అడినోమయోసిస్ అంటారు. ఇది కూడా ఏంటి అంటే ఫ్రీక్వెంట్గా ఎక్కువ అబార్షన్ ఉన్న హిస్టరీ ఉన్న వాళ్ళకి లేదు అంటే మెయిన్గా వయసు పూరితమైన ప్రాబ్లం ఉండే వాళ్ళకి అంటే మోర్ దాన్ 35 years వాళ్ళకి ఈ గర్భసంచిలో వాప్ అనేది ఎక్కువగా చూడటం అనేది జరుగుతుంది అనమాట. సో ఈ రెండు కండిషన్స్ని సర్జికల్గా కానీ మెడికల్గా కానీ ట్రీట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ కండిషన్స్లో కూడా ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ అనేది తొందరగా ప్లాన్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఇవి యూట్రస్కి సంబంధించిన విషయాలు. థ్యాంక్ యూ వర్స్.